మై డే ఇన్ లైఫ్. పెట్స్ని పెంచడం అంత ఈజీ కాదు, కానీ లేవగానే మనం అవే చూస్తాము. సో ఇక్కడైతే మా మదర్ క్యాట్ ఉంది, కానీ అన్నిటికి ఒకటే సొల్యూషన్. నాకు కిచెన్ దగ్గర ఎక్కువ అది ఉండడం ఇష్టం ఉండదు. సో మన ఇండియన్ పేరెంటింగ్ లాగే చీపిరి కట్ట తీస్తే ఎలా పారిపోతాము ఇది కూడా అలానే పారిపోతుంది. సో కమింగ్ టు అవర్ లిటిల్ క్యూపెట్స్, క్రీమ్ పఫ్ ఇంకో ఇక్కడ కూర్చుంటాయి. ఎంత ఫేవరెట్ స్పాట్స్ ఉన్నా సరే మా క్రీమ్ పఫ్ ఇంకా మా పెప్పి అయితే మాత్రం ఇక్కడే కూర్చుంటాయి. ఎక్కువ మదర్ ఫ్యాన్ మా క్రీమ్ పఫ్ అయితే. కమింగ్ టు ద డే, హౌ విల్ స్టార్ట్ మై డే విల్ షో యూ నౌ. అయితే ఇలా బ్యాగ్లో పెట్టేస్తాను ఎందుకంటే అవి అందకుండా ఉంటాయని చెప్పి. కింద అప్పుడప్పుడు నేను కవర్లో పెట్టేదాన్ని, కానీ కీప్ ఆన్ గోయింగ్ అవి ఏంటంటే కవర్లో పెడుతుంటే అవి చింపేస్తున్నాయి. సో ఫుడ్ అన్నట్లు ఇలా జిప్ లాక్లో వేసి జిప్ లాక్లో ఉంచుతున్నాను అనమాట. కంగారు పడకండి, ఇంకో బ్యాగ్ లోపల ఉంది. సో హౌ ఐ స్టార్ట్ దీస్ డేస్. కమ్ కమ్, ఫుడ్ అంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా తింటాయి కదా. సో ఈ రెండు అయితే ఫస్ట్ వస్తాయి. వీడైతే చూడండి, వీడు అమాయకుడు అసలు. ఇది ఎక్కి మరీ చెప్తుంది ఫుడ్ పెట్టండి అని చెప్పి. సో దీస్ ఆర్ ది మోస్ట్ అడోరబుల్. మార్నింగ్ ఇలా అయితే స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో ఫర్ ద ఫుడ్. వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా వస్తుంది ఫుడ్ తినడానికి. వీటికైతే నేను కింద మ్యాట్ వేసి, లైక్ ఎందుకంటే ఇది వాటి పోప్ సెక్షన్, ఇక్కడే మొత్తం బాత్రూమ్ టాయిలెట్స్ అన్నీ వెళ్తాయి అన్నమాట. సో కానీ అందులోంచి అడుగు పెట్టి బయటకు వచ్చేసరికి చాలా శాండ్ అనేది బయటకు వస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టాను. సో దట్ ఇల్లంతా మేబీ అంత మట్టి మట్టి కాకుండా ఉంటుందని చెప్పి. ఇన్నాళ్ళే చిట్టు బౌల్లో 5 కిటెన్స్ తినేవి. ఇప్పుడు మిగతా 3 పక్క వాళ్ళకి ఇచ్చి ఇంకో తమ్ముడు పెంచుతున్నాడు. నేనైతే ఈ 2 వాటిని పెంచుతున్నాను కాబట్టి, అంటే 5 ఒకే దగ్గర ఉంటే మరీ గత్తరైపోతుంది. సో వీడు మమ్మీ, వీడు లాస్ట్ బక్కుడు. వీడు ఇంత తినను కూడా తినడు. ఇలా జస్ట్ ఏదో ఆ యాంగ్జైటీ ఉంటుంది అంతే ఫుడ్ టైం అని చెప్పి. వీడు అస్సలు క్యాట్ ఫుడ్ తినడం అంత ఇంట్రెస్ట్ పెట్టుకోడు. మరి వీడికి తెలిసేమో నేను కెమెరా తీస్తానని చెప్పి నా ఎమ్మటే వస్తాడు. చెప్పాలంటే మోర్ దెన్ హిస్ వాళ్ళ క్యాట్ కన్నా కొంచెం ఎక్కువ నాతో అటాచ్మెంట్ ఎక్కువ వీడికి. అక్కడ ఫుడ్ తినట్లేదు కదా, చూడండి ఇప్పుడు ఏం చేస్తాను. నేను కానీ అప్పుడప్పుడు తింటాయి. ఇలా చేతితో పెడితే మాత్రం వాడు చాలా ఫేవరెట్గా తింటాడు నా చేతిలోంచి. ఆ బౌల్లోంచి అంతలా ఇంట్రెస్టింగ్గా తినకపోయినా ఇలా అయితే మాత్రం బాగా తింటాడు. నేను వీడికి ఏదో స్పెషల్ ఫుడ్ పెట్టేస్తున్నాను అనుకొని వస్తాడు. అదే ఫుడ్ అని తెలుసు వీడికి, కానీ వీడికి ఏమైనా పెడితే జెలసీ ఫీలింగ్ ఎక్కువ. సో వీడు వచ్చి తినేస్తాడు అనమాట. క్రీమ్ పఫ్. అసలు పెట్స్ పెంచడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాము, కానీ వాటితో టైం స్పెండ్ చేసే కొలది మనకి అసలు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత గట్టిగా కొరుకుతాయో. చాలా రోజు ఓన్లీ డ్రై ఫుడ్ మాత్రం పెట్టను. వీటికి ఒక చిన్న టైం టేబుల్ అయితే వేసుకున్నాను. డ్రై ఫుడ్ ఎప్పుడు, వెట్ ఫుడ్ ఎప్పుడు అన్నది. ఇదైతే డ్రై ఫుడ్ టైం. మార్నింగ్ ఎప్పుడు డ్రై ఫుడ్డే పెడతాం. సో కొంచెం హాట్ వాటర్ కూడా పెడతాం, మరీ వేడి నీళ్ళు కాదు. హాట్ వాటర్ పెడితే ఏమవుద్దంటే కొంచెం ఫాస్ట్గా డైజెషన్ అవుతాయి, అలాగే వెంటనే పుప్పుకైతే వెళ్ళేస్తాయి. మార్నింగ్ మాతో పాటే లెగుస్తాయి, మాతో పాటే పడుకుంటాయి. ఆ కేజ్లో కూడా వెళ్ళిపోతాయి. చాలా అసలు స్ట్రీట్ క్యాట్స్ అన్న పేరుకే కానీ బాగా ఉంటాయి. అసలు చాలా డిసిప్లైన్డ్గా, ఎక్కడ అనాయ్ చేయకుండా, ఏం చేయకుండా. వీడికి ఇంకా పుప్పు ఇంకా అలవాటు అవ్వలేదు. బాత్రూంలో వెళ్తాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బాత్రూంలో వెళ్తాడనమాట. వీడు పక్కా శాండ్లోనే వెళ్తాడు. వీడు మోస్ట్లీ శాండ్లోకి వెళ్ళి వస్తాడు. మా పెప్పి ఏంటంటే ఆ బాత్రూంలోనే వెళ్తుంది. నేను ఇలా బాత్ టబ్ నింపి వాటర్తో ఉంచుతాను, ఎందుకంటే ఆ స్మెల్ అంత ఈజీగా పోదు మనం రబ్ చేసినా. సో దట్ అది నీట్గా ఉంచుతాను. ఈ కవర్ ఏంటంటారా, ఎన్ని బొమ్మలు కొన్నా అవసరం లేదు మనకి. ఇలా కవర్ ఉంటే కవర్తో ఆడతాయంటాయి 2. సో ఇంక ఒప్పుకున్న పెళ్ళికి వాయించి తప్పదు అన్నట్లని యాక్సెప్ట్ చేస్తూ వస్తాం. ఇప్పుడు మార్నింగ్ ఫుడ్ అయిపోయింది కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ ఒకేసారి ఈ 2 వండుతాను. దాని ప్రాసెస్ కూడా చూసేద్దాం.